హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ చికెన్ ఎలా చేసుకుంటారనేది క్లియర్గా చూపించబోతున్నాను. దట్టు ఇది వీకెండ్, సండే వస్తుంది, నాన్ వెజ్ పక్కా ఉండాలి. సో ఇంకెందుకు లేట్, రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ చికెన్ మీరు ఒకసారి ట్రై చేయండి, అద్దరిపోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నాను. 1.5 kg చికెన్కి క్వాంటిటీ చూపిస్తున్నాను. మీరు ఎంత తెచ్చుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ముందుగా క్లీన్గా వాష్ చేసుకొని వేరొక బౌల్లోకి వాటర్ ఏమీ లేకుండా తీసుకోండి. వాటర్ ఏమీ లేకుండా మంచిగా వాష్ చేస్తూ వేరొక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ చికెన్లోనే 1.5 చికెన్కి నేను 1/2 kg చొప్పున చెప్తున్నాను. 1/2 kgకి నేను ఏదైనా 1 స్పూన్ తీసుకుంటాను. సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇట్లా వేరొక బౌల్లోకి వాటర్ ఏం లేకుండా తీసుకున్న తర్వాత అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ చికెన్ మసాలా, ధనియాల పౌడర్, లాస్ట్లో ఆయిల్ ముక్కలకి అంతా పట్టేలా బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పీసెస్కి పట్టేలా అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు నచ్చితే పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ నేను పెరుగు వేసుకోవట్లేదు. నాన్ వెజ్లో నార్మల్గా పెరుగు వేస్తే అసలు మంచిది కాదండి. టేస్ట్ పర్పస్లో వేసుకుంటారు, కానీ నాన్ వెజ్ కర్రీస్లో పెరుగు వేసుకొని కర్రీ చేసుకోవడం అంత మంచిది కాదు. సో నేను పెరుగు వేయట్లేదు. బట్ రెస్టారెంట్స్లో పక్కా కర్డ్ అనేది వేస్తారు. ఇలా ముక్కకు పట్టేలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ఎప్పుడు చేసుకుంటాం అప్పుడు ఆ టైంని బట్టి ఒక 10 minutes ముందు బయట పెట్టేసుకోండి కర్రీని. ఇక కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్లో పీసెస్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకోకుండా కర్రీ ఫ్రై చేసుకోవడం ద్వారా కర్రీ టేస్ట్ బాగుంటుంది అండ్ తొందరగా ఫ్రై అవుతుందండి. మీరు వెజ్ కర్రీస్లో అయినా నాన్ వెజ్ కర్రీస్లో అయినా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే మూత పెట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అప్పుడు కర్రీ అనేది తొందరగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ చికెన్ అండి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి. అండ్ మెయిన్గా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే నేను ఇప్పుడు చూపించే మసాలా అనేది కంపల్సరీ అండి. నేను చూపించే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోండి. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వన్స్ ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో చికెన్ రెసిపీస్ కూడా ఉన్నాయి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వన్స్ ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ చికెన్ టేస్ట్ రావాలి అని అంటే ఈ మసాలా మాత్రం కంపల్సరీ అండి. మసాలా లేకపోతే టేస్ట్ అనేది రాదు. ఇలా మధ్య మధ్యలో కర్రీ అనేది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక 50% అనేది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అనేది వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. ముక్కకంతా మసాలా పట్టేలా కలుపుకొని
లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోండి. ఇక ఈ కర్రీ విషయానికి వస్తే వైట్ రైస్లో అయినా బాగుంటుంది, బగారాలో అయినా బాగుంటుంది, అదిరిపోతుందండి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కొత్తిమీరతో పాటు కూడా కర్రీని అనేది ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇక కర్రీ విషయానికి వస్తే మరీ డీప్ ఫ్రై కాదు, అలా అని గ్రేవీ ఉండేలా కాకుండా ఇలా ఉంచేసుకొని కర్రీ ఇక ఆఫ్ చేస్తాం ఒక 2-3 మినిట్స్ ముందు మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. గ్రేవీ అనేది ఇంత ఉంటే సరిపోతుందండి. మరీ డీప్ ఫ్రై కాదు, అలా అని గ్రేవీ ఉండేలా కాకుండా ఈ ప్రాసెస్లో ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే పక్కా రెస్టారెంట్ స్టైల్లో కర్రీ అనేది రెడీ అండి. మీరు ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా మూత పెట్టేసుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో మీకు చూపించాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.